ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇలా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. వాటిని ఇలా ఒక పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఉడికేసరికి మొత్తం మ్యాష్ అయిపోతుంది. కాబట్టి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి, కొద్దిగా మీడియం సైజు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. అలానే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు గీ ఫ్లేవర్ నచ్చకుంటే కంప్లీట్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం హోల్ గరం మసాలా యాడ్ చేస్తాము. 1 ఇంచు దాల్చిన చెక్క, అలానే ఒక 3 లవంగాలు, ఒక స్టార్ అనాస్, ఇంకా జాపత్రి, మరాఠీ మొగ్గ, 2 యాలకులు, ఇవన్నీ యాడ్ చేసుకుంటామండి. అలానే ఇందులో ఒక 2 బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసాము. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక 1 కప్ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందామండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పు యాడ్ చేయటం మర్చిపోయానండి ముందుగా, అందుకు ఇప్పుడు యాడ్ చేశాను. జీడిపప్పు మీ ఆప్షనల్ అండి. అంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటోస్ యాడ్ చేసుకుందామండి. ఇలా 1 కప్ ఆఫ్ టమాటోస్ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ బాగా మెత్తగా ఉడకాలండి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాము, త్వరగా ఫ్రై అవుతుంది కదా. అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించవచ్చు, లేకుంటే ఇలానే కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేశాను నేను ఇక్కడ. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. అంతా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటోస్, ఆనియన్స్ బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ కప్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అలానే సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక హాఫ్ కప్. ఇవి స్కిప్ చేయకండి, ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఫ్రై అవుతున్నప్పుడే చాలా మంచి ఫ్లేవర్ అయితే రిలీజ్ అవుతుందండి, కొత్తిమీర, పుదీనా యూస్ చేయటం వల్ల. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఈ కప్తో 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకుంటానండి. నేను ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నానండి.
ఇప్పుడు అది అలానే వాటర్తో పాటు యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి 1½ కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. మీకు టైం లేకుంటే అలానే కూడా వేసేయచ్చండి నానబెట్టకుండా. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ మిక్స్ చేయకండి, రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మీ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేశాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తామండి. నేను ఇలా డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకుంటారండి. అలా అవసరం ఏం లేదండి. ఇలా డైరెక్ట్గా యాడ్ చేసా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువగా మిక్స్ చేయకండి, పన్నీర్ విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కొద్దిగా అలా మిక్స్ చేద్దాము. చూడండి, అంతా ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిందండి. కుక్కర్ విజిల్ కూడా చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తా చూడండి మీకు. చూడండి మన రైస్ పన్నీర్ ఎంత చక్కగా ఉడికిందో. చూడండి, ఇప్పుడు తీసి చూపిస్తాను నేను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది కదా. వాటర్ కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా వస్తుందండి. కొంచెం ఎక్కువైందంటే కూడా ముద్దగా వస్తుంది. ఇప్పుడు వీటిని నేను ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాము. మరి వేడి మీద మిక్స్ చేస్తే ముద్దగా అయిపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, మిక్స్ చేస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకు. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి, పన్నీర్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిందండి. అలా ఫ్రై చేసుకోకుండా ఇలా డైరెక్ట్ యాడ్ చేసా కూడా టేస్ట్ బాగుంటుంది, ఇలా చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మనం పైన నుంచి కొత్తిమీరతో సర్వ్ చేసుకుందాము. ఈ పన్నీర్ పులావ్కి బెస్ట్ కాంబినేషన్ రైతాతో కానీ లేకుంటే ఏదైనా గ్రేవీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. లేకుంటే అలానే కూడా తినేయచ్చు, బాగుంటుంది టేస్ట్. చూడండి, మన యమ్మీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.